సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు అబద్దాల ప్రవాహం కొనసాగుతోంది. అసెంబ్లీ వేదికగా పచ్చి అసత్యాలు వల్లవేశారు. దాదాపు అన్నింటికీ తానే పునాదిరాయి వేసి పూర్తి చేశానంటూ బీరాలు పలికారు. అయితే వైఎస్ఆర్ హయాంలోనే 43 ప్రాజెక్టులను పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు నీళ్లు అందించారని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేసింది వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు. కళ్ళార్పకుండా జంకు గొంకు లేకుండా పచ్చి అసత్యాలు చెప్పడంలో తనకు మించిన వారు ఉండరని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు మరోసారి చాటుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గాని విభజిత రాష్ట్రంలో గాని దాదాపుగా అన్ని సాగునీటి ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేశానని, వాటిని తానే పూర్తి చేశానని సెలవిచ్చారు. దేశంలో నదుల అనుసంధానంపై వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను ప్రస్తావిస్తేనే ఓ కమిటీ వేశారని, దాని స్ఫూర్తితోనే ఆ ప్రక్రియ మొదలైందని చంద్రబాబు చెప్పడంపై సాగునీటి రంగ నిపుణులు, రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 1996 లోక్సభ ఎన్నికలు, 1999 సార్వత్రిక ఎన్నికల గంట నుంచి గట్టెక్కేందుకు సాగునీటి ప్రాజెక్టులకు పునాదిరాయి వేసి ఆ తర్వాత తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా ప్రజలను వంచారని గుర్తు చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ 1999 నుంచి 2004 మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు చంద్రబాబు వేసిన పునాదిరాల వద్ద మొక్కలను నాటారని గుర్తు చేస్తున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయటమే లక్ష్యంగా 1 కోటి ఎకరాలకు నీళ్లందించేందుకు 1,00,000 కోట్ల వ్యయంతో ఒకేసారి 83 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టారు. 2009 నాటికే 43 ప్రాజెక్టులను పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, గాలేరు నగరి తొలిదశ, వెలిగొండ సొరంగాలను పూర్తి చేసి పులిచింతల, సోమశిల, కండలేరు, చిత్రావతి, గండికోట, బ్రహ్మంసాగర్లో పునరావాసం, మిగిలిన పనులను పూర్తి చేసి గరిష్ట స్థాయిలో నీటి నిల్వ చేయటం ద్వారా కొత్తగా 5 లక్షల ఎకరాలకు 2019 నుంచి 2024 మధ్య నాటి సీఎం వైఎస్ జగన్ నీళ్లందించారని గుర్తు చేస్తున్నారు. తెలుగు ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సాకారం చేస్తూ ఆ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చి పనులు ప్రారంభించారు. ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించే ప్రక్రియను పూర్తి చేశారు. విభజన నేపథ్యంలో ఆ ప్రాజెక్టును 100% వ్యయంతో తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ కమిషన్ల దాహంతో కేంద్రం కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతల్ని తామే పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి చంద్రబాబు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ మాన్యువల్ను తుంగలో తొక్కి కమిషన్లు అధికంగా వచ్చే పనులను చేపట్టారు. ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాది డయాఫ్రామ్ వాల్ను 2018 నాటికే పూర్తి చేశారు. అది అప్పట్లో వచ్చిన వరదలకే కోతకు గురై దెబ్బతింది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ ప్రాజెక్టును గాడిలో పెట్టారు. స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించారు. తాజా ధరల మేరకు పోలవరానికి నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించారు. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు పోలవరంలో నీటి నిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేసి దాన్ని బ్యారేజ్గా మార్చేసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు.